గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నీహా బర్త్డే పార్టీ ఉందన్నమాట. అందుకే అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. ఇంకా ఒక మంచి రెస్టారెంట్ కోసం అని చాలా వెతికి ఒక రెస్టారెంట్ అయితే డిసైడ్ అయ్యామన్నమాట. అంటే ఓన్లీ యాంబియన్స్ అయితే చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఆ రెస్టారెంట్ అయితే యాంబియన్స్ బట్టి సెలెక్ట్ చేసుకున్నాము. మరి ఫుడ్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాకే చూడాలన్నమాట. రెస్టారెంట్ యాంబియన్స్ ఎలా ఉందో మీరే ఒకసారి ఒక లుక్ ఇచ్చుకోండి. సో ఈ రెస్టారెంట్ అయితే బంజారా హిల్స్ లో ఉందన్నమాట. పేరు వచ్చేసి గోల్డెన్ పావిలియన్ రెస్టారెంట్. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి మొత్తం మెన్యూ అంతా గట్టిగా చూసేసాము. అసలు ఏం ఆర్డర్ పెడదామని చెప్పేసి మీరు కూడా ఒకసారి చూడండి, ప్రైసెస్ కూడా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు బర్త్డేస్ ఉంటే, ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉంటే కేక్ కటింగ్ కూడా చేపియొచ్చు అనమాట. సో కేక్స్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారనమాట. అండ్ చిల్డ్రన్ కి సపరేట్ సీటింగ్ కి కూడా ఉందన్నమాట ఫెసిలిటీ. సో నాకు అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఫుడ్ వచ్చేసి ఫస్ట్ స్టార్టర్స్లో అయితే పన్నీర్ మంచూరియా ఆర్డర్ చేసాము. నాకైతే టేస్ట్ సూపర్గా నచ్చేసింది, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ స్టూ బస్టిక్ ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది తినడానికంటే కట్ చేయడానికే ఎక్కువ టైం పట్టింది, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫుల్ స్పైసీగా చాలా బాగుండే. ఎట్లుంది నీహా? సో రెండు ఐటమ్స్ కూడా పన్నీరే అయ్యేసరికి నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ కూడా మా అందరికీ చాలా బాగా నచ్చేసింది. చాలా బాగుండే టేస్ట్ అయితే క్రిస్పీ కార్న్ కూడా. యాక్చువల్గా ఇక్కడ మేము పెట్టిన ప్రతి ఐటెం కూడా టేస్ట్లో సూపర్గా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్గా ఉన్నాయి. అంటే మరీ తక్కువ కాదు, బంజారా హిల్స్లో రెస్టారెంట్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజెస్ కన్నా అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఒక్కటే మైనస్ పాయింట్ ఉంది, ఏంటంటే అది వెజ్ వాళ్ళకి ఇక్కడ బిర్యానీస్ అస్సలు లేవు. నో ఆప్షన్స్ అనమాట బిర్యానీస్లో. బట్ నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకా మేము బటర్ నాన్, గార్లిక్ నాన్ అండ్ 2 కర్రీస్ అయితే ఆర్డర్ పెట్టాము. పన్నీర్ బటర్ మసాలా అండ్ ఆల్ మిక్స్డ్ కర్రీ పెట్టాము. అండ్ దీంట్లో మాత్రం మాకు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చినట్టు అనిపించింది. ఒక్క ప్లేట్ అయితే కర్రీ జస్ట్ 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది అనమాట. సో క్వాంటిటీ వైజ్ అయితే డిసప్పాయింటెడే అనిపించింది కర్రీస్ మాత్రం. బట్ టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఫుల్లీ ఇంప్రెస్డ్ అనమాట. పన్నీర్ బటర్ మసాలా మాత్రం సూపర్గా ఉంది టేస్ట్. ఆల్ మిక్స్డ్ కర్రీ కొంచెం అటు ఇటుగా ఉంది, ఓకే అనిపించింది. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్ అనిపించింది. అండ్ లాస్ట్లో ఇంకా కర్డ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. నేనైతే టేస్ట్ చేయలే అది, బట్ బాగుందని అయితే చెప్పారు మా ఫ్రెండ్స్ అయితే. సో అలా ఈ రెస్టారెంట్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ది టేస్ట్ అండ్ ది అంబియన్స్ టూ. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ కూడా యాడ్ చేయట్లేదు బిల్లో. అండ్ ఇంకా లాస్ట్లో ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి బయటికి వెళ్ళాలనుకునేటప్పుడు ముందే స్విగ్గీ డైనౌట్ ఆప్షన్లో ప్రీ బుకింగ్ టేబుల్ చేసుకోండి. 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.